సైడ్ ముందుకెళ్ళిపోయింది. సబ్మిట్ చేస్తారు. ఇది ఊరికే మీరు ఉందో ఇది చాలా స్టేట్ గురించి జరిగే ఎలక్షన్. మీరు ఇట్లా తెలుగుదేశం మొత్తం తీసుకెళ్ళారు. పంచనామా కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి సార్ ప్రొసీజర్ ప్రకారం. ఎవిడెన్స్ అన్నీ తీసుకెళ్ళిపోయారు. ట్యాక్స్లో ఇప్పుడు మనకి ఎంత ఎవిడెన్స్ జరిగింది దాంట్లో ఐడెంటిఫై జస్ట్ లైక్ ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్. ఇప్పుడైతే ప్రస్తుతం పంచనామా కంప్లీట్ చేసుకోవాలి సార్. కంప్లీట్ చేసుకున్నాం. ప్రొటెక్షన్ సపోర్ట్ అన్నీ మీరు అవును నాకు తెలుసు. ఎలక్షన్ మీ పాలన మీద తీసుకోవద్దు. నేను చెప్పేది మీరు కోఆపరేట్ చేయండి. మీరు కోఆపరేట్ చేయండి. ఒకటి ఇక్కడ ఒక్క నిమిషం అధికారులు చెప్తున్నా, ఈ ప్రభుత్వం చెప్పినట్లు కొమ్ము కాయొద్దు. ఏ మాత్రము ఉన్నా కానీ ఒకవేళ ట్యాక్స్ ఎవాక్సేషన్ ఏదైనా ఉంటే అన్ని చెక్ చేసుకున్నాము. ఏదైనా ట్యాక్స్ ఉంటే ట్యాక్స్ కట్టించేస్తారు అంతేగాని. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. మీరు ధర్మశ్రీ చెప్పినారని, వాళ్ళు చెప్పినారని, వీళ్ళు చెప్పినారని ఇక్కడికి వస్తే సీఎం రమేష్ ఉన్నాడు ఇక్కడ వీళ్ళకి. వచ్చి మొత్తం షాప్లో ఏదో ఒక పెద్ద నేరం ఘోరం జరిగిపోయినట్లు వచ్చిన వాళ్ళ దగ్గర అంతా ఆడ ఫస్ట్ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి క్యాష్ దాదాపు 20 నుంచి 20 లక్షలు వాళ్ళు కౌంటింగ్ కూడా చేసుకోలేదంట. నిన్నటి కలెక్షన్, మొన్నటి కలెక్షన్, వారం కలెక్షన్. ఆ డబ్బులంతా తీసుకొని ఏం చేశారు? ఇప్పుడు ఎక్కడ డబ్బులు లేవు. అయినాక ఏ నోటీస్ లేకుండా, ఏ ముందస్తు సమాచారం లేకుండా జీఎస్టీ అంట. అసలు ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్, స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే ఒక వీళ్ళు క్రియేట్ చేసుకొని ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల కోసం ఎవరైతే ఈ కూటమికి మద్దతుగా వ్యాపారస్తులు ఉంటారో వారిని బెదిరించే దానికోసం అని చెప్పేసి ఈ స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని అధికార దుర్వినియోగం. నిజంగా వీరికి దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఇసుకకు ఎవరు జీఎస్టీ కట్టట్లా, లిక్కర్ విపరీతంగా దోచుకుంటున్నారు. నెంబర్ 2లో జరుపుతున్నారు. దానికి జీఎస్టీ లేదు, ఎక్కడ ట్యాక్స్ లేదు. అలాగే ఏదైతే మైనింగ్ క్వారీలు ఏది విపరీతంగా చేస్తున్నారు, అనాథరైజ్డ్ లేఅవుట్ చేసి విపరీతంగా నెంబర్ 2లో చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక దోపిడీ జరుగుతుంటే అక్కడ పోకుండా ఈ బుచ్చిబాబు ట్రేడర్స్ చోడవరంలో ట్యాక్స్ ఎగరగొట్టాడు. ట్యాక్స్ నిజంగా ఒకవేళ ఏదైనా అవకతవకలు ఉంటే ఆయనకి నోటీస్ ఇచ్చి మీరు రికార్డ్స్ తీసుకురండి చేయిస్తామని చెప్తే పర్వాలా. ఈ మాదిరి ఈ స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని వారిపైన ఎలక్షన్ కమిషన్కు మేము కంప్లైంట్ చేస్తాము. ఈ డిపార్ట్మెంట్నే ఎలక్షన్ల వరకు ఎక్కడ ఈ మాదిరి కక్ష సాధింపు చర్యలు లేకుండా చేస్తామని చెప్పేసి ఇలాంటి కార్యకర్తలకు ఎక్కడైనా ఇంకొక 40 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది. ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అవుతారు. ఇటువంటి అధికారుల ఆటలు కూడా పట్టిస్తాం. వీళ్ళందరిపైన ఎంక్వైరీ కూడా చేయిస్తాం. ఎవరైతే కేవలం ఎలక్షన్లో భయభ్రాంతులు చేసడానికి మీరే సాక్ష్యం. 3 రోజుల కింద ధర్మశ్రీ ఆయన ఫోన్ చేశాడు. కాల్ రికార్డులో కాల్ ఉంది.
ఇప్పుడు ఈ అధికారులు ఇంత దౌర్జన్యం చేస్తున్నారంటే మనం ఏమనుకోవాలి? ఆ తీసిపోయిన డబ్బులు ఏదైతే వాళ్ళు ఎత్తుకుపోయిన డబ్బులు ఆ డబ్బులు తిరిగి వాపసు ఇవ్వాలని. ఇంతవరకు ఆ డబ్బులు కనపడలే ఇక్కడ. ఆల్రెడీ ఆ డబ్బులు ఎక్కడ పోయిందని చెప్పేసి మేము వీళ్ళపైన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 20 నుంచి 20 లక్షలు చెప్పారు. ఎవరు పట్టుకెళ్ళారు? మాట్లాడండి. ఇప్పుడు బుచ్చిబాబు గారు ఆయనే. నేను అంటే ఇప్పుడు ఒక చిన్న